యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 71వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 8వ అధ్యాయం, భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో మొదటి శ్లోకం నుండి ప్రారంభిద్దాం. శ్రీమద్భగవద్గీత అథ 8వ అధ్యాయ అక్షర పరబ్రహ్మ యోగ. 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అధ్యాయం పేరు అర్థం చేసుకుంటే అక్షర పరబ్రహ్మ యోగం. అక్షర అంటే నాశరహితమైనటువంటిది, క్షరము అంటే నశించిపోయే స్వభావం, అక్షర అంటే నాశరహితమైనటువంటిది. పరబ్రహ్మ, పరమాత్మ, ఎన్నైనా పేర్లు పెట్టుకోనండి, వేదపరంగా పరబ్రహ్మ, నాశరహితమైనటువంటి పరబ్రహ్మ, పరమాత్మ ఏదైతుందో దానితో కలిసిపోయే విధానం గురించి తెలియజెప్పేటువంటిదే ఈ యొక్క అధ్యాయం. గత అధ్యాయం లోపల విస్తృతంగా ఈ విషయం వచ్చింది, కానీ ప్రత్యేకంగా ఈ అధ్యాయం లోపల చాలా సమాచారం ఉంది. సృష్టికి సంబంధించినటువంటిది, ప్రళయానికి సంబంధించినటువంటిది, ఈ యొక్క కాలానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇందు లోపల వస్తుంది అన్నట్టు. అయితే ఈ అధ్యాయము విశ్వమానవులందరూ అనాది నుండి అనంతం వరకు ఎంతమంది అయితే ఈ భూగోళం మీద పుట్టిన మానవులు ఉన్నారో అందరి మానవుల మనసును తొలిచేటువంటి మహాప్రశ్నలు. దీనికి దేశంతో, కాలముతో, మతాలతో, సంప్రదాయాలతో సంబంధం లేదు. మనిషి పుట్టిన ప్రతి ఒక్కని శరీర నిర్మాణం ఎట్లా ఒకే రకంగా ఉందో, మనిషి పుట్టిన ప్రతి ఒక్కని మనస్సు యొక్క స్వభావం ఏ రీతిగా ఉందో, అలాగే ఉదయించేటువంటి ప్రశ్నలు, ప్రతి మనిషి యొక్క చావు పుట్టుకలు, ప్రతి మనిషి యొక్క ఇంద్రియ విషయభోగ విధానము, ఎట్లా అయితే వీటన్నిటికీ దేశ కాల మతాలతో సంబంధం లేకుండా ఒకే విధంగా ఎట్లయితే ఉందో, అట్లాగే పరబ్రహ్మముకు సంబంధించిన పరబ్రహ్మం యొక్క స్వభావము, పరబ్రహ్మంకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో అందరి మదిని తొలిచేస్తుంటాయి అన్నట్టు. అయితే దీని సమాధానము ఎట్లా ఉన్నదో అట్లా వివరించే చెప్పేటువంటి సనాతన ధర్మం. ఉన్నది ఉన్నట్టు. ఇతర మతాల వాళ్ళు స్వరూప స్వభావాలకు తమ బుద్ధిని చొప్పించి తమకు తోచిన రీతి లోపలనే పరబ్రహ్మం యొక్క అంటే పరమాత్మని యొక్క పరిచయం ఇస్తూ ఉంటారు. దీనికి ఒక ప్రత్యేకత ఏముంది పరబ్రహ్మతత్వానికంటే, ఒక చిన్న ఉదాహరణ, నీరుంటాయి. ఇప్పుడు మనకు నీరు వాటి యొక్క స్వభావం ఏంటిదంటే, ఏ పాత్రలో వేస్తే నీటిని ఆ ఆకృతి ఆ పాత్రలో ఉన్నంత వరకు అదే ఆకృతితో నీళ్ళు నిలబడిపోతాయి అన్నారు. నీరు నిలబడిపోతాయి. దానికి ఆ స్వభావం ఉంది. నింపినటువంటి నీళ్ళు శుద్ధమైన అయినా కొంచెం శుద్ధం కాని అయినప్పటికైనా కానీ దాంతో సంబంధం లేకుండా పాత్ర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే నీటి యొక్క ఆకృతి పాత్రలో ఉన్నంత వరకు అట్లాగే ఉంటుంది అన్నట్టు. అదే రకంగా పరమాత్మని యొక్క స్వరూప స్వభావ అనుభూతులు కూడా వాళ్ళ పాత్రతను బట్టి ఉంటాయి అన్నట్టు.
వాళ్ళు ఎంత పెద్ద మత స్థాపకులైతేనేమి, వాళ్ళ సంఖ్య ఎంతగా ఉన్నప్పటికైతేనేమి, వాళ్ళ పాత్రతను బట్టే నీరెట్లయితే ఏ పాత్రలో పోస్తే ఆ రకమైన ఆకృతి నిల్చుంటాయో పరబ్రహ్మతత్వం కూడా అట్లాగే. అది ఎట్లా ఉన్నదో అట్లా తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, పాత్రతను బట్టే స్వరూప స్వభావాలను మార్చి చెప్పేటువంటి మతాలు కూడా చాలా ఉన్నాయి. అట్లా కాకుండా ఈ అధ్యాయం లోపల పరబ్రహ్మ స్వరూపం ఏదైతుందో సనాతన ధర్మం యొక్క హృదయాన్ని ప్రతిబింబింపజేస్తుంది అన్నట్టు. ప్రశ్నలు అర్జునుడు అడుగుతూ ఉంటాడు. విశ్వమానవులందరి ప్రతినిధిగా అర్జునుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అన్నట్టు పరబ్రహ్మం గురించి. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఒకటో శ్లోకం. రెండవది, అధియజ్ఞ కథం కోత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఏమంటున్నాడంటే అర్జునుడు అడుగుతా ఉన్నాడు, పురుష శ్రేష్ఠుడవో కృష్ణ, ఆ బ్రహ్మమేది? ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్క్. అధ్యాత్మమేది? క్వశ్చన్ మార్క్. కర్మమనగానేమి? ప్రశ్నార్థకం. అధిభూతమని ఏది చెప్పబడినది? అధిదైవమని దేనిని చెప్పుదురు? ఈ దేహమందు అధియజ్ఞుడెవరు? అతనిని తెలుసుకొనుటెట్లు? ప్రాణ ప్రయాణ సమయమందు నియమిత చిత్తులచే మీరెట్లు తెలుసుకొనబడగలరు? ఇవి ప్రశ్నలు అన్నట్టు. మొత్తం మీద 1 2 3 4 5 6 7 8 ప్రశ్నలు అయింది లోపల. చూడండి, పరమాత్మ అని దేన్ని అంటారు? బ్రహ్మం అంటే ఏది? కృష్ణ, ఆ బ్రహ్మం ఏది? ఈ ప్రశ్నకు సరైన జవాబు కావాలి. ఎందుకంటే చాలామందిని ఉక్కిరి పిక్కిరి చేస్తూ ఉన్నది రెండవ ప్రశ్న, అధ్యాత్మమే ఏది? ప్రపంచం లోపల గందరగోళం, చాలా గందరగోళం ఏదైతుందో ఆ గందరగోళం అనేటువంటిది ఈ భగవద్ విషయం లోపలనే ఉంది. భగవంతుని యొక్క స్వరూప స్వభావాలు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారు అన్నట్టు. సాకారం అంటారు, నిరాకారం అంటారు, ఏమేమో దీని గురించి అల్లికలు ఉన్నాయి ప్రపంచం లోపల. అంతేకాదు, ఈ విషయం లోపలనే చాలా పెద్ద గందరగోళం ఉన్నది పరబ్రహ్మం యొక్క విషయం, పరమాత్మ విషయం లోపల. ఒకడు నాదే కరెక్ట్ అంటాడు, ఒకడు నాదే కరెక్ట్ అంటాడు, ఒకడు నిరాకారం అంటూనే మళ్ళీ సాకారాన్ని ప్రతిపాదిస్తాడు, ఒకడు కేవలం నిరాకారం అంటాడు, ఒకడు పరమాత్మ స్వభావ రూపమైనటువంటి సృష్టి ఏతులు దీన్ని కాదంటాడు, ఇది మేము నమ్మమంటాడు. ఏమేమో ఉన్నాయి. వాస్తవంగా ఇందులోపల బ్రహ్మమేది అంటే ప్రపంచం లోపల ఉండేటువంటి రకరకాల గందరగోళ పరిస్థితులకు ఏకైక సమాధానం పరిచేటువంటి సమాధానం కావాలి. అటువంటి సమాధానం ఇందులోపల ఉందన్నట్టు. అధ్యాత్మమే ఏది? ఆధ్యాత్మికం అంటే ఏమిటి? చాలామంది ఏమనుకుంటుంటారు, ఆధ్యాత్మికం అంటే యాత్రలు చేయడము, అందులో కూడా ప్రైమరీ స్టేజ్ అది. ఆధ్యాత్మికం అంటే అర్చనలు, అభిషేకాలు, ఆధ్యాత్మికం అంటే యజ్ఞయాగాదులు,
ఆధ్యాత్మికం అంటే సద్గ్రంథ పఠనము, ఆధ్యాత్మికం అంటే సత్సంగము, ఇట్లా రకరకాల చిత్రీకరణలు ఏవైతున్నాయి కదా, అధ్యాత్మం అనేటువంటి దానికి ఉన్నదన్నట్టు. వాస్తవంగా ఇందులోపల ఎవరికి వారే చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికం అంటే ఏమిటిది అనేటువంటిది. ఒకరిదొకరికి అర్థం కాదు, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడానికి కూడా ఎవరు సిద్ధం లేరు. ఎక్కడికక్కడ ముద్రలు వేసుకొని కూర్చున్నారు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? కర్మం అనగానేమి? వాస్తవమైనటువంటి కర్మ ఏమిటి? ఏ కర్మ వల్ల మనకు ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది, ఎలాంటి కర్మలు చేయాలి అనేటువంటి విషయంలో కూడా విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయన్నట్టు. అది భూతమని ఏది చెప్పబడినది? భూతము అంటే ఈ పంచభూతాలు అంటున్నాం అన్నట్టు. దీనికి సంబంధించి సమాధానం ఉంటుంది. అది భూతమని ఏది చెప్పబడినది? అధిదైవమని దేనిని చెప్పుదురు? ఈ దేహమందు అధియజ్ఞుడు ఎవరు? పరమాత్మ. ఇవన్నీ అతనిని తెలుసుకునేటట్లు. అధియజ్ఞుడు ఎవరు అంటే వస్తుంది సమాధానము. అతనిని తెలుసుకునేట ఎట్లు? ఏం చేస్తే మనం అతన్ని తెలుసుకున్నట్లు లెక్క. ప్రాణ ప్రయాణ సమయమందు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏమైనా సాధించుండొచ్చు నువ్వు. నీ స్థితి నిజంగా ఏమి నిలుపుకుంటున్నావు? ప్రయాణ సమయం అంటే ఇది ఎట్లా ఉంటుందంటే సంవత్సరం అంతా చదివి పరీక్ష రాయడం ఉంటుంది అన్నట్టు. ఆ పరీక్ష అప్పుడు మన మైండ్లో ఏముంటుందో అదే వాస్తవంగా మన చదివిన దానికి ప్రామాణికత అన్నట్టు. ఆ పరీక్ష రాసే ముందు ఏవేవి మనం అధ్యయనం చేసినామో, స్టడీ చేసినామో అవి కరెక్ట్ ఆ టైం లోపల జ్ఞాపకం రావాలి. కూలంకషంగా వాటి సమాధానం రాయగలగాలి. అప్పుడే మనం పాస్, ర్యాంకింగ్, టాపర్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు మొత్తం మీద. అట్లాగే జీవితం లోపల నువ్వు ఏం చేసినావు అనేటువంటిది, ఎంత సాధన చేసినటువంటి అనేటువంటిది ఎందరెందరో ఎన్నెన్నో గొప్పలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ టెస్ట్ ఏముందంటే తుది శ్వాస వదిలే ముందు నీకు సత్యం అనేటువంటిది నిలిచి ఉన్నదా? పరమాత్మ లోపలనే నీ మనసు నిలిచి ఉన్నదా? నీవు నిలిపినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది నిజమైన పరమాత్మ స్థితియా? ఈ రకంగా ఏది జీవితమంతా మనం సాధన చేస్తామో అదే చివరి క్షణం వరకు, అవసాన కాలంలో తుది శ్వాస విడిచే ముందు ఆ ముద్రనే ఉంటుంది మనిషి పైన. కాబట్టి ఇప్పుడు భక్తి ముద్ర అనేటువంటిది ఎట్లా ఇవన్నీ చెప్తున్నాడు అన్నట్టు. ఇంత జటిలమైనటువంటి 8 ప్రశ్నలు అంటే దక్కా ముక్కీలు తింటూ ఉంటారు, కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఎవరెవరు ఏమేమో చెప్తారా, బ్రహ్మం అంటే అట్లా ఇట్లా, ఆధ్యాత్మికం అంటే కర్మం, విచిత్రంగా చెప్తూ ఉంటారు అన్నట్టు. వాటన్నిటిని మూటగట్టి ఇక్కడ సమాధానం ఎట్లా ఉందంటే, వేదాల లోపల వేద హృదయమే ఉపనిషత్తులు కదా. ఉపనిషత్తుల సమగ్ర సారాంశమే భగవద్గీత అనిపించుకోవాలి. అంటే సమాధానం కూడా అంత ఉదారంగా, సత్యంగా, హేతుయుక్తంగా ఉండి తీరాలి. అట్లాగే సంక్షిప్తంగా, ఉదారంగా, హేతుయుక్తంగా, సత్యంగా ఉండాలన్నాడు. అటువంటి సమాధానాలు ఇక్కడ ఉన్నాయన్నాడు. చెప్తా ఉన్నాడు, ఓ అర్జున, సర్వోత్తమమైన నాశరహితమైనదే బ్రహ్మం అనబడును. ఒకటే లైన్. ఏది అన్నిటికంటే ఉత్తమమైనటువంటిదో దానికి నాశనము లేదు. ముందొస్తుంది, దేనితో అన్నీ ఉన్నాయో సర్వోత్తమమైనది, సర్వస్వరూపమైనటువంటిది, అన్నిటికీ మూలమైనటువంటిది,
సర్వోత్తమమైనటువంటిది, దానికి నాశనం అనేటువంటిదే లేదు. అక్షర పరబ్రహ్మ అంటే అదే అన్నట్టు. నాశరహితమైనదే బ్రహ్మమనబడును. పరమాత్మ అంటే ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైంది, అన్నిటికీ మూలమైనటువంటిది, అన్నిటిలో వ్యాపించి ఉన్నటువంటిది, అన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. నాశరహితమైనదే బ్రహ్మమనబడును. ప్రత్యేగాత్మ భావము అధ్యాత్మమని చెప్పబడును. స్వభావో అధ్యాత్మముచ్యతే. సంస్కృతంలోనే కరెక్ట్ సింపుల్గా ఉందన్నట్టు. స్వభావో అధ్యాత్మముచ్యతే అంటే ప్రత్యేగాత్మ భావము అని అంటే కొంచెం కఠిన పదం అది. స్వభావో, ఏది నీవై ఉన్నావో ఆ భావములో నీవుండు. ఇది ఆధ్యాత్మికం. చతుర్వేద సారము 4 మహావాక్యాలు ఈ ఒక్క లైన్ మీదనే ప్రకాశం ఇస్తూ ఉన్నాయన్నట్టు. స్వభావో, స్వ అంటే నేను ఏమై ఉన్నాను, మొదలు చెప్పింది అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఏమిటి ఇవన్నీ మొత్తం మీద అంటే ఏది నీవై ఉన్నావో, ఏది లేకపోతే నీవే లేవో, ఏది నీలో నేనున్నాను అంటూ ఉన్నదో అదే నీ యొక్క ఉనికి. స్వభావం అంటే నీ యొక్క ఉనికి. స్వభావ అధ్యాత్మం ఉచ్యతే. ఏది నీ ఉనికి అయి ఉన్నదో ఆ భావములో నీ ఉండు. ఇది ఆధ్యాత్మికం. ఏమైనా మొత్తం భగవద్గీత సారాంశం అంతే, వేదాంత విజ్ఞాన సారాంశం కూడా అంతే. ఇప్పుడు మనం ఎట్లున్నాము, ఏది నాదై ఉన్నదో ఆ భావంతో ఉన్నాం, ఏది నేనై ఉన్నానో ఆ భావంతో లేము మనం. నీలో నేనంటున్నటువంటి స్ఫురణ ఏదైతే ఉందో అది దేహానికి పూర్వం ఉంది, దేహము తర్వాత ఉంటుంది, దేహములో నేనంటూ ఉంటుంది అన్నట్టు. ఉదాహరణకి బల్బు వెలుగుతున్నప్పుడు విద్యుత్తే, బల్బు వెలగక పూర్వము విద్యుత్తే, బల్బు ఆరిన తర్వాత కూడా విద్యుత్తే. అట్లాగే బల్బు ఆరిపోతే 2 రకాలు ఆరిపోవచ్చు. విద్యుత్తు ఆఫ్ అయినప్పుడు కూడా ఆరిపోవచ్చు, కానీ బల్బు షార్ట్ అయితే కూడా వెలుతురు ఆగిపోవచ్చు. అంత మాత్రాన విద్యుత్ లేదని కాదు. లేదా మనము బల్బును స్విచ్ ఆఫ్ చేసి ఆర్పినామనుకోండి, ఆర్పినప్పుడు విద్యుత్ ఎక్కడో పోలేదు, ఉన్నది. అట్లాగే 2వ అధ్యాయం లోపల వచ్చింది స్వభావం అంటే ఏది నీవై ఉన్నావో, ఏది నీలో నేనంటూ ఉన్నదో, ఏది అన్నిటికీ సాక్షిగా ఉన్నదో, ఏది అన్నిటికీ విలక్షణమై ఉన్నదో, కన్ను కాదు, కాలు కాదు, ఏలు కాదు, ఏది కూడా కాదు, సర్వ విలక్షణం అంటే ఇది ఏది కాకుండా ఉన్నటువంటిది, చైతన్య రూపమైనటువంటిది, సాక్షి, అన్నింటికీ సాక్షిగా ఉన్నది. జాగ్రత్తకు సాక్షి అదే, స్వప్నానికి సాక్షి అదే, గాఢ నిద్రకు సాక్షి అదే, తురీయానికి కూడా సాక్షి అదే. నిర్వికల్ప సమాధి అనేటువంటిది అవుతున్నది కదా, ఆ సమాధికి కూడా సాక్షి నీవే. ఈ రకంగా ఇటువంటి స్వభావం ఏది నీవై ఉన్నావో ఆ భావములో నీవు ఉండగలగడమే ఆధ్యాత్మికం. ప్రాణికోట్ల ఉత్పత్తిని కలుగజేయునది త్యాగపూర్వకమైన క్రియ, కర్మమను పేరు కలిగి ఉన్నది. చూడండి, ప్రాణికోట్లకు ఉత్పత్తిని కలుగజేయునది
ఉత్పత్తిని, ప్రాణికోట్ల వినాశనం కాదు, ప్రాణికోట్ల యొక్క ఉత్పత్తి పెంపొందింపజేయాలి. తర్వాత ఆ ప్రాణికోట్ల ఉత్పత్తికి త్యాగపూర్వకమైన క్రియ, లోక కళ్యాణం కొరకు మనం బ్రతుకుతూ విశ్వజన శ్రేయస్సు కొరకు, విశ్వజన శ్రేయస్సు అంటే ప్రాణికోట్లకు ప్రయోజనం జరగాలి తప్ప హాని జరగకూడదు. ప్రపంచం లోపల ఎక్కడే ప్రాణికోట్లు అంటున్నాడు మొత్తం మీద. ఉదాహరణకి యజ్ఞం ఎప్పుడైతే జరుగుతుందో ప్రాణికోట్లకంతా ప్రయోజనకరమైనటువంటిదే. అందులో మంత్రోచ్చారణ ఉంటుంది, దాన ధర్మాలు ఉంటాయి. యజ్ఞము ద్వారా వెలువడేటువంటి హోమధూమము దేవతా తృప్తికి సంబంధించినటువంటిది, వాతావరణ కాలుష్యాన్ని తొలగించేటువంటిది, సకాలంలో వర్షాలు పడి లోకం సుభిక్షంగా ఉండడానికి కారణమైనటువంటిది, సర్వే జనా సుఖినో భవంతు అనే విశ్వ కళ్యాణ ఆకాంక్షతో కూడుకున్నటువంటిది ఏదైతే కర్మ ఉంటుందో, త్యాగపూర్వకమైన క్రియ. మనం ఏం చేస్తూ ఉన్నామో దాని ఫలితం ఆశించకుండా చేయడం మన కర్తవ్యం కాబట్టి చేస్తూ పోవడం, దైవ కార్యాలు చేస్తూ పోవడము, ఏ ఫలం ఆపేక్షించకుండా ప్రాణికోట్లకు ప్రయోజనం కలుగజేసేటువంటిది ఏదైతే త్యాగపూర్వకమైనటువంటి క్రియ కర్మమను పేరు కలిగి ఉన్నది. ఈ త్యాగపూర్వకమైనటువంటిది అంటే నీవు అభిప్రాయం పెట్టకు, లోకశ్రేయస్సుకు సంబంధించినటువంటి పని నీవేం చేస్తావో అక్కడ దీని ద్వారా నాకు ఏదో కావాలనే అటువంటి ఆపేక్ష పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా ఎట్లా చేద్దామనంటే నువ్వు పెట్టుకోకుండా చేసినా నీకు కావాల్సింది రానే వస్తుంటుంది అన్నట్టు. కాబట్టి పెట్టుకునే అవసరం లేదు. మనం సత్కర్మ చేస్తే మనం ఎటు పోతూ ఉంటే ఎండ లోపల అటు మన నీడ ఎట్లా వస్తూ ఉంటుందో, మనను వెన్నంటి మన నీడ ఎట్లా వస్తూ ఉంటుందో, మనం చేసేటువంటి మహత్కర్మలు, సత్కర్మలు దైవార్పిత చిత్తంతో చేస్తూ పోవాలి. ఏంటిది? పరోపకారం అనుకోండి, అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు ఉండేటువంటి యజ్ఞ యాగాది క్రియలు అనుకోండి, ఇటువంటి అన్ని సత్కర్మలు ఏవైతున్నాయో త్యాగపూర్వకంగా చేస్తే ఏదో నేను ఇది చేస్తున్నా, నువ్వు అది ఇవ్వాలి దేవుడు అనే భావాన్ని పక్కకు నెట్టి నువ్వు చేస్తూ ఉంటే నీ ఫలం ఎక్కడ పోదు. నీకు ఏది కావాలనో అది చూడండి. ఇది కావాలి అని మనము అడగడము సకామం, త్యాగం కాదు, అది భోగం అన్నట్టు. ఇది కావాలి అని నీవేం పని అయితే దైవకార్యం చేస్తావో ఆ దైవకార్యం ఎట్లుంటుందంటే నువ్వు కావాలని చేస్తున్నావు కాబట్టి నువ్వు కోరిందే దొరుకుతుంది అన్నట్టు. కానీ ఏ ఆపేక్ష లేకుండా నా విధియుక్త ధర్మమే సత్కర్మాచరణ అని నువ్వు చేసినట్లయితే ఏది నీకు శ్రేయస్సును కలిగిస్తూ ఉంటుందో అది మాత్రమే దేవుని ద్వారా ఇవ్వబడుతుంది అన్నట్టు. అదంతా అతడికి అప్పగిచ్చేసినాం. త్యాగపూర్వక అంటే దైవార్పితం ఎప్పుడైతే చేసేసినామో మనకు ఏది హితకరమైనటువంటిదో నీకంటే మొదలు అక్కడ భగవంతుని దగ్గర ఫిల్టర్ అయి మనకు రావడానికి అవకాశం ఉంది. అటువంటి ప్రాణికోట్ల ఉత్పత్తిని వినాశనం కలగజేసేటువంటిది కాదు. చూడండి, ఈరోజు ప్రాణికోట్లకు ఏము సంక్షేమం ఏమి తలపెడతా ఉన్నది ప్రపంచమంతా మొత్తం మీద. ప్రాణికోట్ల వినాశనాన్ని తలపెట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయి పెద్ద పెద్ద బాంబులను తయారు చేసుకొని కూర్చున్నాం. ఇది కాదు. పూర్వం మన సనాతన భారతీయ పరంపర ఏదైతుందో ప్రపంచ నాశనం కొరకు పనిచేసినటువంటిది కాదు. అది శత్రు నాశనం అంటే అధర్మాన్ని భూస్థాపితం చేసేందు కొరకు పరిమితమైన అస్త్రశస్త్రాలు ఉండే. ఎవరి మీద ప్రయోగిస్తే వాడు మాత్రమే నష్టపోయి తర్వాత ఇంకా ఎక్కడ పక్కల ఎవరికి నష్టం కానటువంటి అస్త్రశస్త్రాలు ఆ రోజు లోపల ఉండినాయి అన్నట్టు. భయంకరమైన అస్త్రశస్త్రాలు ఉండినాయి. కానీ ఈరోజు అట్లా లేవు. ఏం చేస్తున్నారు? ప్రాణికోట్లకు ఉత్పత్తిని కాదు కదా, ప్రాణికోట్లు ఉత్పత్తి అయినటువంటి వాటి వినాశనం చేసేటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే శక్తికి జ్ఞానం తోడు కాకపోతే వినాశనము తప్పనే తప్పదు.
పూర్వం ఇంతకంటే గొప్ప గొప్ప అస్త్రశస్త్ర విద్యలు ఉన్నప్పటికైనా కానీ దానికి జ్ఞానము తోడుండే. ఎందుకు వినియోగించాలి, ఎప్పుడు వినియోగించుకోవాలంటే జ్ఞానం తోడున్నందుకు ప్రాణికోట్లో ఉత్పత్తి జరిగింది, కళ్యాణం జరిగింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. జ్ఞానరహితమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి చేసుకుంటున్నాడు, నాశనానికి పాటుపడుతున్నాడు. ఇది వాస్తవమైనటువంటి క్రియ కాదు, అంటే కర్మ కాదు అని అర్థం అన్నట్టు. తర్వాత మూడు అయిపోయినాయి మనకు. బ్రహ్మం అయిపోయింది, ఆధ్యాత్మికం అయిపోయింది, సత్కర్మ ఏంటిది అది అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇంకా 5 ప్రశ్నలు ఉంటాయి. అధిభూతం క్షరోభావ పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంవర. అంటే దేహధారుల్లో శ్రేష్ఠుడవు అర్జున, నశించు పదార్థము అధిభూతమనబడును. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే అధిదైవతమనబడును. ఈ దేహమందు నేనే అధియజ్ఞుడనబడును. చాలా విశిష్టమైనటువంటి బోధ అన్నట్టు. అర్జున, నశించు పదార్థం అధిభూతం అనబడును అంటే నశిస్తుందా, రూపాంతరం చెందుతుందా? నశించు అనేటువంటి మాటకు వేదాంతపరమైన అర్థము అంతర్ధానము, రూపాంతరం అని అర్థం అన్నట్టు. నశించు పదార్థం అధిభూతం అనబడును. దీనికి ఒక క్రమం చెప్తాం. నశించు అంటే ఎట్లా నశిస్తుంది అర్థం చేసుకోండి. ఇది కొంచెం సైన్స్ లోపల కూడా మనం వెళ్ళిపోవాలి. ఎట్లా అంటే శక్తి, దానికి వస్తుంది ముందు శక్తికి ఏమన్నారు అనేటువంటిది. శక్తి రూపాంతరమే పదార్థమైంది, పదార్థ విచ్ఛిన్నమై మళ్ళీ శక్తిగా మారిపోతుంది. ఇది విజ్ఞాన శాస్త్రం. దీన్నే వీళ్ళు శక్తి దగ్గర నుంచే ప్రారంభించారు. కానీ సనాతనం అట్లా కాదు. శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతం లోపల సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతము ఆ పరబ్రహ్మ అనేటువంటి దాని యొక్క వైశిష్టం ఏమిటిదని ప్రశ్న వస్తుంది అన్నట్టు. పరబ్రహ్మం యొక్క వైశిష్టం ఏంటిది? శక్తి. విశిష్టత ఏంటిదంటే శక్తి. శక్తి ఏ ఫారం లోపల ఉంది? పరబ్రహ్మం కూడా నిరాకారమే, శక్తి కూడా నిరాకారమే. కానీ శక్తి ఏ ఫారం లోపల ఉన్నది అంటే, ఏ స్థితి లోపల ఉన్నది అంటే జీవ జగద్ రూపం లోపల ఉన్నది. అవి రెండు ఇక్కడ వస్తాయి ఇప్పుడు మనకు. జగద్రూపం అంటే పంచభూతాత్మకమైనటువంటి సృష్టి. నశించు పదం అధిభూతం అన్నాడు. అధిభూతం అంటారు దీనికి. సృష్టి విరాట్ విశ్వం ఏదైతే ఉన్నదో, పంచభూతాలు, గ్రహాలు, నక్షత్రాలు ఇదంతా కలిసి కూడా కాస్మిక్ వరల్డ్ అంటున్నాడు. ప్రపంచం, విశ్వం ఇది మొత్తం మీద. ఇదంతా పదార్థ రూపం లోపల ఉన్నది. ఎట్లా ఉన్నది దీని క్రమం అంటే, శుద్ధమైనటువంటి పరబ్రహ్మ, నిర్వికల్ప, నిరాకార, నిరంజనమైనటువంటి తానై ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం లోపల నుండి బ్రహ్మాకాశం అని కూడా దాన్ని అనవచ్చు. ఆ బ్రహ్మాకాశం అంటే ఉన్నది అంతా శూన్యమై ఉన్నది బ్రహ్మాకాశం. అందులోపల నుంచి మొట్టమొదలు వచ్చింది భూతాకాశం. ఈ ఆకాశం, ఈ స్పేస్ మనం చూస్తున్నాం. ఆ భూతాకాశం లోపల నుంచి వచ్చినటువంటిది వాయువు. వాయువు లోపల నుంచి వచ్చినటువంటిది అగ్ని. అగ్ని లోపల నుంచి వచ్చినటువంటిది జలము. జలం లోపల నుంచి వచ్చినటువంటిది పృథివీ, భూమి. ఆ తర్వాత భూమి మీద సమస్త ఔషధులు ఏముండాలని అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నశించు పదార్థం అని అన్నాడు కదా, ఇక్కడ ఏమైపోతుందంటే భూమి మీద ఉన్నదంతా భూమి అయిపోతుంది, మట్టి అయిపోతుంది. ఏదైనా కానీ మట్టి అయిపోతుంది అన్నట్టు. ఏ పంట, ఏ వృక్షమైనా ఏదైనా అది ఔషధి అంతా మట్టిగా మారిపోతుంది.
తర్వాత ఆ మట్టి జల రూపం లోపలికి వెళ్ళిపోతుంది, జలము అగ్ని రూపం లోపలికి వెళ్ళిపోతుంది, అగ్ని వాయు రూపం లోపలికి వెళ్ళిపోతుంది, వాయువు ఆకాశం అయిపోతుంది, ఆకాశము భూతాకాశము పోయి బ్రహ్మాకాశ స్థితి లోపల ఉంటుంది అన్నట్టు. భూతాకాశానికి బ్రహ్మాకాశానికి డిఫరెన్స్ ఏంటిదంటే, భూతాకాశము దేన్ని కూడా ఎరగదు, బ్రహ్మాకాశము భూతాకాశంతో సహా సమస్తమును సర్వవిలక్షణ సర్వసాక్షిగా ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. అయితే దీన్ని మనం ఏమంటున్నామంటే, నశించు పదార్థం అంటే ఏమి నశించదు. మళ్ళీ ఎక్కడ పోయింది? భూతాకాశము బ్రహ్మాకాశం అయిపోయింది. ఆ వివరాలన్నీ మళ్ళీ ముందు వస్తాయి మనకు. ప్రళయం అంటే ఏంటిది, ఎట్లా నశిస్తుంది ప్రపంచం అంతా అని అక్కడ విస్తారంగా చెప్పుకుందాము. నశించు పదార్థం అధిభూతం అనబడును. అయిందా? విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే అధిదైవతం అనబడును. ఇది చాలా క్రిటికల్ అనిపిస్తున్నది మీకు. అధియజ్ఞోహమేవాత్ర, దీనికి మనం చాలా సింపుల్గా తీసుకోవచ్చు. పరమాత్ముని యొక్క స్వభావము శక్తి అయి ఉన్నది, శక్తి రూపాంతరమే విశ్వమై ఉన్నది మొత్తం మీద. విరాట్ పురుషుడు అంటే పరమాత్ముని యొక్క శక్తి ఏదైతున్నదో, ఈ విరాట్ పురుషుడు హిరణ్య గర్భుడు లేక హిరణ్య గర్భుడే అధిదైవతం అనబడును. ఈ ప్రపంచమంతా శక్తి మూలమై ఉన్నది. పరమాత్ముని యొక్క శక్తి రూపాంతరం చెందే ఈ యొక్క మొత్తం అధిదైవతం అనబడును. ఎందుకంటే అధిదైవతం అంటే ప్రతి ఒక్కటి దివ్యమయ్యే ఉన్నది పరమాత్ముని సృష్టి లోపల. అధిదైవతం అంటే మూలంలో ప్రతి ఒక్కటి దివ్యమయ్యే ఉన్నది. భూమిని, ఆకాశాన్ని, అగ్నిని, వాయువును, నక్షత్రాలని, సౌరమండలాన్ని మీరు ఏమైనా తీసుకోండి, ప్రతి ఒక్కటి పిపీలికాది బ్రహ్మ పర్యంతమంతా దివ్యత్వంతో కూడుకొని ఉన్నది. దానికి అధిదైవతం అంటున్నాడు. ప్రతి ఒక్కటి దివ్యత్వం. దైవం యొక్క ఎక్కడ దివ్యత్వం ఉన్నదో అక్కడ దైవం ఉన్నది, ఎక్కడ దైవం ఉన్నదో అక్కడ దివ్యత్వం ఉన్నది. కాబట్టి ఇది 11వ అధ్యాయం లోపల వస్తుంది. అధిభూతం పంచభూతాత్మకమైన ప్రకృతి ఏదైతే ఉందో కదా, ఇది అధిదైవతం అని అనబడును. అధిదైవతం అంటే ఎందుకంటున్నారంటే, దైవతం అంటే దివ్యత్వంతో కూడుకున్నటువంటిది. ఏంటిది దివ్యత్వం అంటే పరమాత్మని యొక్క శక్తి. ఇప్పుడు భూమి లోపల ఒక దివ్యత్వం ఉన్నది. పుణ్యోగంధ పృథివ్యాంశ 7వ అధ్యాయం లోపల వచ్చేసింది. భూమి లోపల ఒక దివ్యత్వం, అధిదైవతం ఏమున్నదబ్బా సృష్టి లోపల అంటే, అది ఏముందో ఉన్నది అర్థం కాకుండా, ఎంత ఆలోచించిన అంతు దొరకకుండా భూమి లోపలక ఆ శక్తి, ఔషధి శక్తి ఉన్నది. అది చాలా విచిత్రమైంది, చాలాసార్లు చెప్పేసినాము. ఇది దివ్యత్వం. అధిదైవతం అంటే ఏది తీసుకో సృష్టి లోపల అంతా దివ్యమై ఉన్నది. అంటే పరమాత్ముని శక్తి ఈ రకంగా ప్రతి దాంట్లో దివ్యమై మనకు గోచరిస్తూ ఉన్నది. ఇది అధిదైవతం అనబడను. అయిపోయింది, బయటి ప్రపంచం ఖతమైంది. ఈ దేహమందు నేనే అధియజ్ఞుడు అనబడును. ఈ దేహం లోపలనే ఏదైతే నేననేటువంటి స్ఫురణ ఉన్నదో, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో, దానికే ఇంకొక భాష లోపల అధియజ్ఞుడు అని కూడా అంటారు అన్నట్టు. ఏది లోపలుండి అన్నిటిని ఆజ్ఞాపిస్తూ ఉన్నదో, ఏది లేకపోతే నేను అస్సలే లేనో, ఏది ఉంటే నేనున్నానో, అటువంటి అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అనేకమైనటువంటి పేరు దీనికి ఉన్నాయి. అధియజ్ఞుడు అనబడును. ఎవడప్ప అంటే, ఏది నీ లోపల నేననేటువంటి స్ఫురణ ఉన్నదో, ఈ బద్ధమైన ఈ నేనుకు దేహ తాదాత్మ్యతతో కూడి ఉన్నటువంటి, క్షేత్ర తాదాత్మ్యతతో కూడి ఉన్నటువంటి ఈ నేనేదైతే ఉన్నదో, దీనికి బద్ధమైనటువంటి అహం అంటారు అన్నట్టు. దీనికి సైతం సాక్షిగా ఉన్నది శుద్ధమైనటువంటి అహమాత్మ భావన ఏదైతే ఉందో,
ఆ నీలో నేనంటున్నటువంటిదే అధియజ్ఞుడు అనమాట. అదే పరమాత్మ యొక్క గుర్తింపు. నీ లోపల నేనై ఉన్నదే, నేనంటున్నదే స్ఫురణ ఏదైతున్నదో అదే అయమాత్మ బ్రహ్మ. ఇంత క్లియర్గా ఇందులోపల మనకు చెప్పబడతా ఉన్నది. తర్వాత లాస్ట్కి ఇంకేమున్నదంటే ప్రాణ ప్రయాణ సమయమందు నియమిత చిత్తులచే నీ మీరెట్లు తెలుసుకొనబడగలరు. దానికి 5వ శ్లోకం లోపల సమాధానం ఉన్నది. ఇట్లా తెలుసుకోబడతావు చూడు. ప్రాణ ప్రయాణ సమయం లోపల కూడా నీ లోపలనే నియమితమైనటువంటి చిత్తం ఉన్నది, నీ లోపలనే లయమైనటువంటి చిత్తం అనేది ఎట్లా తెలుసుకుంటారంటే, తెలుసుకోవడానికి ఇది అంతకాలేచ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. ఇక్కడ చూడండి, ఎవడు మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో అతడు నా స్వరూపమును పొందుచున్నాడు, ఇట సంశయం ఏమీనూ లేదు. ఇది పెద్ద పరీక్ష అన్నట్టు. మనం జీవితం లోపల ఎంత గొప్ప సాధన చేసినాము అనేటువంటి మాటకు వస్తే, స్వభావ అధ్యాత్మం ఉచ్యతే అన్నాడు కదా. ఏది నీవై ఉన్నావో ఆ భావం లోపల నీ ఉండు అనేటువంటిది దీని మనన ధ్యాసనల ద్వారా బాగా జీవితం అంతా నిమరు పెట్టుకొని ఉంటే, నిమరు పెట్టుకొని ఉండేదేమనేది ఏది ఉన్నదో ఉన్నదాన్నే ఉన్నదనుకోనుండు, కథం అయిపోయింది మొత్తం మీద. ఏది నీవై ఉన్నావో ఆ దాంట్లోపల నుండి స్వభావ అధ్యాత్మం ఉచ్యతే, ఆధ్యాత్మిక భావంతోనే ఉండు. ఏది నేనై ఉన్నానో అదే భావం లోపల. కానీ మనం ఏది నాదై ఉందో ఆ భావంతో ఉన్నాం. దేహం నాది, దేహం నేను కాను, దేహం నాది. నాది అన్నప్పుడు దేహంకు వేరేగా నేనున్నా. దేహం కంటే పూర్వమున్నా, దేహం తర్వాత ఉన్నా, ఇప్పుడు దేహంలో దేహ తాదాత్మ్యతతో ఉన్నా. ఆ తాదాత్మ్యతను వదిలి ఏది నీవై ఉన్నావో ఆ భావాన్ని బాగా నెమరేసుకొని, అయమాత్మ బ్రహ్మభావం ఏదైతుందో దాన్ని నెమరేసుకొని బాగా మరణకాలమందు కూడా నన్నే స్మరించుచు. మనమేం స్మరిస్తాం మరణకాలం లోపల? జీవితం అంతా ఏది నెమరేసుకున్నామో, ఏ లక్ష్యాలు సాధించాలే, ఏమి మిగిలి ఉన్నాయి, అయ్యో ఇదొక్కటి కాకపాయే, ఇంకా నేనేమి చేసేది ఉంటే, ఇదయ్యేది ఉంటే, అదయ్యేది ఉంటే, రకరకాల మనిషి యొక్క వికాసాన్ని, మానసిక పరిణతిని బట్టి వాని భావనలు ఉంటాయి. ఇదే సర్వస్వం అనుకొని జీవితం లోపల ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మనిషి ఏది మననం చేస్తూ ఉంటాడో అది ఐహిక ప్రపంచమైనటువంటి, ప్రపంచ సంబంధమైనటువంటిది. కానీ ఏది వాడు చివరి క్షణం వరకు మననం చేస్తూ ఉంటాడో అదే భావము తుది శ్వాస లోపల నిలబడి ఉంటుంది. ఆ విషయాలన్నీ ఇక్కడ ఈ 2 శ్లోకాల లోపల వస్తాయి మనకు. అయితే ఏది నీవై ఉన్నావో ఆ భావము లోపల ఉండి దేహత్యాగం జరిగిందంటే ఇంకా నీకు మరో జన్మ లేదు. అదే అమృత పదవి. అర్థమైందా? నన్నే స్మరించి శరీరమును విడిచిపోవును. చూడండి, శరీరమును విడిచిపోవును అంటే శరీరమును ధరించింది ఏదైతే తత్వం ఉన్నదో అదే శరీరాన్ని విడిచిపోతుంటుంది. ఏది ఉంటే శరీరముకు అస్తిత్వం ఉందో, శరీరాన్ని ఏది విడిచిపోతే శరీరము నీకొక చెత్తతోని సమానమో. చెత్త ఇంకా ఎక్కడైనా ఉంచుకోవడానికి సిద్ధం ఉంటాం, కానీ శరీరాన్ని విడిచిపోయినప్పుడు శరీరం నన్నే స్మరించు శరీరం విడిచిపోవచ్చున్నాడో, శరీరాన్ని విడిచిపోతున్నావు, శరీరం ధరించినవు, శరీరంలో ఉన్నావు. ఆ పొయ్యే ముందు అంటే శరీరం నీకంటే వేరైపోయినట్టనే కదా.
శరీరాన్ని ధరించేటువంటి వాడు శరీరాన్ని వదిలిపోతుంటాడు అన్నాడు. మనము వస్త్రాన్ని ధరించినటువంటి వాడే వస్త్రాన్ని వదిలిపోతాడు. 2వ అధ్యాయం లోపల వచ్చేసింది. ఏంటిదంటే వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ, ఎట్లా నీవు బట్టలను పాత అయితే వదిలి పడేస్తావో లేక ఉతకడానికి వదిలి పడేస్తావో అట్లాగే ఎంత సులభంగా నీవు నీ వస్త్రాలను వదిలి పక్కకు పెట్టేస్తావో అంతే సులభంగా నీవైనటువంటి వాడు ఆత్మ కూడా శరీరాన్ని వదిలిపోతూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా సర్వవిలక్షణ సర్వసాక్షి స్వరూపమైనటువంటిది అయితే ఆత్మ ఉందో అది దీన్ని వదిలిపోతున్నది. మరి అది ఉన్నంత వరకే నీకు దీని విలువ. అది పోయిందంటే నీవు దీన్ని నీ లెక్క లోపలనే ఉండదు. ఇక్కడ ఆత్మ దేహాత్మల యొక్క జ్ఞానం ఉన్నదన్నాడు. అతడు నా స్వరూపమును పొందుచున్నాడు. నాలో ఉన్నది నీవే అనేటువంటి మహావాక్య అనుభవంతో ఎప్పుడైతే బతుకుతాం మనము, నాలో ఉన్నది నీవే, నాలో నేనై ఉన్నది నీవే అనేటువంటి ఈ స్మరణ పునఃస్మరణ అయ్యి ఎప్పుడు దృఢమైపోతుందో అప్పుడు ఇంకా ఏ భావము ఉండదు మనసు లోపల. ఎందుకంటే నీవు ఉన్నవే పరిపూర్ణ స్థితి లోపల. ఇంకా ఏ భావం ఉంచుకుంటుందంతా ఏమీ లే, అంత నాశవంతమైనటువంటిదే. నాశరహితమైనటువంటి నేను అనేటువంటి భావన ప్రజ్ఞ నీకు ఎప్పుడైతే కలిగిందో ఈ కోరికలని తనకు తాను నిర్మూలమైపోయి నిశ్చల స్థితి లోపల ఉండిపోతాడో అట్లా ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే అవసాన కాలం లోపల ప్రయాణ సమయం లోపల ఉంటాడో వాడు ఆ పరమాత్మనే పొందుతున్నాడు అని అర్థం అన్నట్టు. ఇది అయిపోయింది. పరమాత్మ ప్రాప్తి ఎట్లా అవుతాడు. ఇంక వేరే జన్మల కారణం ఏమైపోతున్నది అనేటువంటి భావము 6వ శ్లోకం లోపల వస్తున్నాయి. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తమే వైతే కౌంతేయ సదా తద్భావ భావిత. అర్జున, ఎవడు మరణకాలమున ఏ భావమును చింతించుచు దేహమును వీడునో వాడట్టి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారము కలిగి ఉండుట వలన ఆయా రూపమునే పొందుచున్నాడు. బస్ ఇది ఏ భావముతో నీవు ఉండాలనో నిర్ణయించుకోవాల్సిన అవసరము నీకే ఉంది. ఎందుకంటే ఏ భావముతోని తుది శ్వాసని వదులుతావో ఆ భావానికి సంబంధించిన జన్మనే మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. తరగని సిరి సంపదలతో కూడుకొని ఉన్నావు, ఇంకా నీకు తనివి తీరలేదు, ఏదో ఇదంతా వదిలిపోవడం ఇష్టం లేదు, అయినా వచ్చింది. అయ్యో నేను ఇదంతా వదిలిపోతున్నా కదా, ఎంత ఘోరం అయిపోయింది, ఇంత సాధించింది వదిలిపోతున్నా కదా అనివంటే ఆ భావంతోనే పోయినావు. కాబట్టి ఆ ఇంట్లోనే పుణ్య సంస్కారం కనుక నీకుంటే ఆ ఇంట్లోనే శిశువై జన్మిస్తావు ఎవరికొకరికి. లేదా పాప సంస్కారం కనుక నీకుంటే ఒక కుక్కవో ఒక జంతువు అయ్యి అక్కడే మళ్ళీ తృప్తి పొందుతూ ఉంటావు. కాబట్టి తుది శ్వాసను శుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అప్పుడు ఏ భావం ఎట్లా ఉంటుందంటే ఒక మనిషి జీవితం లోపల నేను ఒక నాయకుడిని కావాలని చెప్పేసి ఊకే స్మరిస్తూ అందులోపలనే క్రియ సలుపుతూ అన్నీ సర్వస్వం నాకు అది అనుకొని ఉన్నాడు. కానీ అది పొందలేకపోతే అదే భావంతో చనిపోతే మళ్ళీ ఆ సాధన లోపలనే పుట్టడానికి అవకాశం ఉందన్నట్టు. ఇట్లా ఏ భావంతో నువ్వు చనిపోతే ఆ భావముతోని కలిగినటువంటి స్మరణ వలన కలిగిన సంస్కారం కలిగి ఉండటం వలన ఆయా రూపమని పొందుతున్నాడు. అందుకే పూర్వజన్మ సంస్కారం అనేటువంటిది ఒకటి ఉన్నది అన్నట్టు. ఆ సంస్కారం ఎక్కడ మంచి సంస్కారం ఉంటే కూడా అది నిన్ను వదిలిపోదు, అట్లాగే తీసుకొని పోతే మళ్ళో జన్మ లోపలి. చెడు సంస్కారం ఉంటే కూడా నీకు మళ్ళీ జన్మ లోపల అట్లాగే పోతూ ఉంటుంది. ముందు చాలా శ్లోకాలు ఇటువంటి అన్నీ మొత్తం మీద. కాబట్టి తుది శ్వాస విడిచే ముందు పాటించవలసిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో నీకు ప్రపంచం యొక్క
ఈ యొక్క అస్థిరత్వం గురించి, ఆత్మ యొక్క శాశ్వతత్వం గురించి నీకు దృఢమైన భావన కలిగి ఉండకపోతే ఏవో ఒకటి అడ్డం వస్తాయి, ఆ జన్మని మనకు రావడానికి అవకాశం ఉన్నది. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయం లోపల ఉన్నాయి. ఇవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.